వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా పరిగణించి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అమలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలన జరుగుతూ ఉంది కాబట్టి వాటికి నిరసనగాను, అదేవిధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మాయమాటలు చెప్పి గతంలో అధికారంలోకి రావడం జరిగింది. మరి అధికారం వచ్చి సంవత్సరం అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తూ మభ్యపెడుతూ ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఎక్కడ చూసినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మహిళలకు రక్షణ లేదు. ఆఖరకు చిన్న పిల్లలు 4 సంవత్సరాల పిల్లలు 5 సంవత్సరాల పిల్లలను కూడా ఈరోజు మానభంగాలు చేసి హత్యలు చేసే సంస్కృతి రావడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. మరి అదేవిధంగా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో మరి ఏ విధంగా పరిపాలన జరుగుతూ ఉంది, ఏ విధంగా దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా కేసులు పెడతా ఉన్నారనే విషయం ఒకసారి చూసినట్టయితే మరి ఈరోజు దాదాపు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో దాదాపు 766 హత్యాయత్నం సంఘటనలు జరగడం జరిగింది. మరి వీరిలో 390 మంది ఈ సంవత్సరాల కాలంలో హత్యకు గురి కావడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద 2466 అక్రమ కేసులు పెట్టడం జరిగింది. మరి వీటిలో వేలాది మందిని కూడా జైలుకు పంపడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియాలో మరి యాక్టివిస్టులను కూడా మరి జైలుకు పంపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో దాదాపు 12 నెలల కాలంలోనే మరి దాదాపు 1,37,546 కోట్లు 1,37,546 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో అప్పు చేయడం జరిగింది. మరి ఇంత డబ్బు అప్పుగా తీసుకొచ్చినప్పుడు మరి ఈ డబ్బు అంతా ఎక్కడికి పోతా ఉంది? మరి ప్రజలకు ఏవైనా కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినారంటే అది లేదు. మరి అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం మరి యూనిట్ ధర మరి ఆ రోజుల్లో పీపీఎల్లో మరి ప్రకారంగా దాదాపు యూనిట్ ధర 2.49 పైసలకు ఆనాడు ఒప్పందం చేసుకొని సిక్కితో ఈరోజు ఆ యొక్క 2.49 పైసల నుంచి 4.60 పైసలకు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచడం జరిగింది. పెంచిన తర్వాత ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకుల జేబుల్లోకి దాదాపు 11,000 కోట్ల రూపాయలు ఈరోజు
వాళ్ళ యొక్క జేబుల్లోకి కూడా వెళ్ళడం జరిగింది. మరి దానికి పర్యవసానంగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 200-300 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 1300-1400 రూపాయలు కూడా కరెంటు బిల్లులు రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు పరిస్థితి ఒకసారి చూసినట్టయితే చాలా ఘోరాది ఘోరంగా ఉంది. ఈరోజు లడ్డు, తిరుపతి లడ్డు ఒకసారి చూసుకున్నట్టయితే మరి కల్తీ లడ్డు అని చెప్పినారు. ఈరోజు వరకు కూడా ఆ కల్తీ లడ్డు గురించి మరి వాళ్ళ ప్రభుత్వమే అధికారంలో ఉంది. మరి ఒక షిఫ్ట్ ఏర్పాటు చేసినారు. ఈ రోజు వరకు కూడా తేల్చలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజలను ఏదో విధంగా తప్పుదారి పట్టియాలా, ఏదో విధంగా ఈ యొక్క వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కాకుండా ఉండాలంటే మరి ఇటువంటి కట్టుకథలల్లి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ మధ్య సింహాచలం మరి సంఘటన కూడా దాదాపు మరి సంఘటన కూడా దాదాపు 7-8 మంది కూడా మృతి చెందడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు శాంతి భద్రతల పరిస్థితి చూసినట్టయితే ఎక్కడ చూసినా కూడా దౌర్జన్యాలు. మరి అదేవిధంగా ఈరోజు మైనింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఇసుక విధానం దాదాపు 375 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి కూడా మరి ఇక్కడ 700 రూపాయల వరకు, ఇక్కడ టన్నుకి 700 రూపాయల వరకు కూడా మరి చాలామందికి ఇసుక ఫ్రీగా దొరికేది. కానీ ఈరోజు ఈ యొక్క బనగానపల్లి విషయానికి వస్తే మరి 550 రూపాయలకు ఇక్కడికి తాడిపత్రి నుంచి 550 రూపాయలకు ఇక్కడ ఒక టన్ను ఇక్కడ తోలుకోవడం జరుగుతూ ఉంది. అదే ఇసుకను 770 రూపాయలకు మరి ఈరోజు ఒక టన్నుకు మీద ఒక 220 రూపాయలు మరి ఈరోజు అక్రమంగా సంపాదించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గ్రావెల్ చూస్తాం. గ్రావెల్ ఎప్పటి నుంచి కూడా మేము గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాం, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాం. ఎప్పుడు కూడా గ్రావెల్ ఎప్పుడు కూడా కొనే పరిస్థితి ఎక్కడ లేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఒక ట్రిప్పరు గ్రావెల్ మరి కావాలంటే వాళ్లకు 1200 రూపాయలు ఒక టిప్పర్కు కప్పం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు దేవుని మాన్యాల్లో కూడా ఈరోజు అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది. దేవుణ్ణి కూడా వదిలిపెట్టడంలే. అదేవిధంగా ఒక్బోర్డు భూముల్లో కూడా అక్రమంగా మైనింగ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఎలాంటి లీజులు లేకుండా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు లీజులు ఉన్నప్పటికీ కూడా దాంట్లో మరి ఈ యొక్క మైనింగ్ అధికారులు ఒత్తిడికి తలవుకి ఈరోజు వైసీపీ నాయకుల మైనింగ్ మీద, వారి యొక్క గనుల మీద దాడులు చేసి కోట్లాది రూపాయలు ఈరోజు జరిమానా విధించడం జరుగుతూ ఉంది. మరి వీళ్ళకు వీళ్ళ కళ్ళకు ఈ యొక్క అక్రమ మైనింగ్ కానీ, ఈ ఒక్బోర్డు ల్యాండ్లో కానీ, లేదంటే ఈ యొక్క దేవుని మాన్యాల్లో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ కానీ, లేదంటే ఎలాంటి లీజులు లేకుండా ఈరోజు వందలాది ఎకరాల్లో జరుగుతున్నటువంటి మైనింగ్ మరి ఈ యొక్క మైనింగ్ అధికారులకు కనపడలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఎక్సైజ్ విధానం, ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా గ్రామాల్లో విచ్చలవిడిగా డోర్ డెలివరీ ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు. ఎక్కడ బ్రాంచ్ షాపులు ఉంటే అక్కడ బ్రాంచ్ షాప్ దగ్గరికి తీసుకొని పోయేవాళ్ళు, అక్కడే తాగి అక్కడే ఉండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ప్రతి గ్రామంలో డోర్ డెలివరీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు నాటుసారా ఎక్కడ చూసినా విచ్చలవిడిగా కనపడతా ఉంది. మరి అదేవిధంగా రేషన్ బియ్యం అయితే
ఇప్పుడు విచ్చలవిడిగా గతంలో ఎప్పుడో రాత్రిపూట ఎప్పుడో దొంగతనంగా చేసుకునేవారు. కానీ ఈరోజు పట్టపగలే మరి ఈరోజు చేసే పరిస్థితి కనపడతా ఉంది. మరి అదేవిధంగా ఈరోజు ఈ పరిస్థితి మరి ఈ దాదాపు ఈ యొక్క సంవత్సరాల కాలంలో మరి ఇన్ని అక్రమాలు చేసి మళ్ళీ ఇది మంచి ప్రభుత్వము, మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా ఈరోజు ఈ మధ్య మహానాడు పెట్టినారు కడపలో. మహానాడు పెట్టినప్పుడు ఆ మహానాడుకు సంబంధించి మరి గతంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మంచి పని చేసినాం, మరి మంచి పని ఏమి చేయాలి, ప్రజలకు ఉపయోగపడే మరి ఏ మంచి పని చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఏది కూడా చెప్పుకోకుండా కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారి గురించి దాదాపు 100 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణం తప్ప వాళ్ళు ఏది కూడా చేసిన పరిస్థితి లేదు. మరి ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారి గురించి సంవత్సరం అవుతా ఉంది. మరి మీరేం చేసినారు? ఈ సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? మీరు ఏం అభివృద్ధి చేసినారు? ఏ గ్రామానికైనా ఒక రోడ్డు వేసినారా, లేకుంటే ఒక సెంటు పొలం ఇచ్చినారా? ఏది లేదు. గతంలో మేము శాంక్షన్ చేసినటువంటి రోడ్లు మళ్ళీ మేము ఆ రోజుల్లో మేము ఫౌండేషన్ స్టోన్ వేసినాం, శంకుస్థాపన చేసిన రోడ్లకు మళ్ళీ ఈరోజు అదే రోడ్లకు మళ్ళీ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. గతంలో మా టైంలోనే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే గతంలో ఇక్కడ ఈ యొక్క జంబులదిన్నె నుంచి చెన్నంపల్లె వరకు రోడ్డు అయితేనేమి, అదేవిధంగా ఇక్కడ మన ప్యాపిలి టు బనగానపల్లి రోడ్డు దాదాపు 12 కోట్ల రూపాయలు, అంటే జిఎస్టీ పోతే 7-8 కోట్లకు వస్తుంది. ఆ రోడ్డు అయితేనేమి ఇన్ని గతంలో నేను శాంక్షన్ చేసినట్టువే. అది టెండర్లు కూడా మా టైంలోనే జరిగినాయి. ఆ టెండర్లు ఎప్పుడు జరిగినాయి అనే విషయాలు కూడా మరి రికార్డులు ఉన్నాయి. ఈరోజు మేమేదో చేయలేదు, మేమేదో చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులైతే తెస్తూ ఉన్నారు. ఈరోజు తెచ్చిన అప్పులంతా కూడా ఈరోజు అమరావతికి తరలిస్తూ ఉన్నారు. గతంలో నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1 కిలోమీటర్కు 52 కోట్లు, 1 కిలోమీటర్ రోడ్డు వేయాలంటే 52 కోట్లు అమరావతిలో ఖర్చు పెడతా ఉన్నా. మరి ఏమన్నా తారు బదులు విటమిన్ బదులు ఏమన్నా బంగారు ఏమన్నా దాంట్లో ఏమన్నా కలిపి ఏమన్నా చేయడం జరుగుతూ ఉంది అనేది నాకు అర్థం కావడం. మరి ఈరోజు అవసరం లేకపోయినప్పటికీ కూడా ఈరోజు అసెంబ్లీ ఉంది, అదేవిధంగా సచివాలయం ఉంది, మళ్ళీ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తయారు కావాలని చెప్పి మళ్ళీ 1000 ఎకరాలు సేకరించాలని చెప్పి ప్రయత్నం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తయారు కావాలని చెప్పి మళ్ళీ 1000 ఎకరాలు సేకరించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఈరోజు ఒక దుబారా ఖర్చులు పెట్టి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మళ్ళీ దాని ద్వారా వ్యాపారాలు చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఈ ప్రాంతానికి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి కానీ రాయలసీమ ప్రజలకు కానీ ఏ ఒక్క మంచి పని కూడా చేయకుండా కేవలం అమరావతి మీదనే దృష్టి పెట్టి అమరావతిలో కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించుకోవచ్చు, వాళ్ళ యొక్క గతంలో వాళ్ళు కొనుగోలు చేసినటువంటి భూములకు రేట్లు వచ్చే విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొచ్చు అని చెప్పి ఒక దుర్బుద్ధితోటి ఈరోజు అమరావతిని డెవలప్ చేస్తూ ఉన్నారు. మరి వీటికి అన్నిటికి కూడా నిరసనగా మరి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నియోజకవర్గంలో అన్ని మండలాలు, అన్ని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఉదయం 4వ తేదీ 10 గంటలకు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీసు వరకు కూడా ఒక ర్యాలీ కూడా ఉంటుంది. మరి ఆ ర్యాలీ తర్వాత కూడా మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి జరుగుతున్నటువంటి అరాచకాల గురించి, వీళ్ళ యొక్క దోపిడీ గురించి,
మరి చంద్రబాబు నాయుడు తెచ్చిన అప్పుల గురించి, మరి అదేవిధంగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల గురించి, అభివృద్ధి గురించి అన్ని విషయాలు కూడా ఆ రోజు పూర్తిగా మరి ప్రజలకు వివరించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, కార్యకర్తలు, నాయకులు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను.